నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవి నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటి పార్టీ టాక్స్. గురు పరంపరలో మొదటి భాగం శ్రీ గురు చరిత్ర 29వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యే నమః, శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు సంతోషించి శ్రీగుడు స్వయంగా భస్మ మహత్యాన్ని ఏమి వివరించారో సెలవేయండి అని కోరాడు. అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారు. త్రివిక్రమ భారతి ఆ ప్రశ్న వేయగానే శ్రీగురుడు సంతోషించి ఇలా వివరించారు. పూర్వం కృతయుగంలో వామదేవుడని మునీశ్వరుడు జీవన్ముక్తుడై ఆత్మానందంలో తేలియాడుతుండేవాడు. ఆ ముని జడలు నారబట్టలు ధరించి వంటి నిండా విభూతి పూసుకొని అక్కడక్కడ సంచరించి చివరకు నిర్మానుష్యంగా ఉన్న క్రౌంచారణ్యంలో నివసించసాగాడు. ఆ అడవిలో ఒక బ్రహ్మరాక్షసుడు కనిపించిన ప్రాణినల్లా చంపి తింటుండేవాడు. వాడు ఈ మునిని చూసి ఆయన్ను మింగదలచి ఆయన మీదకొచ్చాడు. ఆ ముని నిర్లిప్తుడిగా చూస్తుండిపోయాడు. అతడు చంపడానికే ఆయనను తాకగానే ఆయన శరీరం మీద భస్మం అతనికి అంటుకున్నది. వెంటనే ఆ రాక్షసునికి పూర్వజన్మ శృతి కలిగింది. ఈ ప్రపంచంలో ఏదైనా లభిస్తుందేమో కానీ సత్పురుషుల దర్శనం లభించడం ఎంతో కష్టం. అన్ని ఘోరపాపాలు చేసిన ఆ రాక్షసునికి కూడా ఆ ముని యొక్క స్పర్శ తగులగానే అతడి హృదయం శాంతించి విశేషమైన జ్ఞానం ఉదయించింది. అతడు ఆ మునిశ్రేష్ఠుని పాదాలపై పడి, గురోత్తమ, నీవు సాక్షాత్తు భగవంతుడివి. మీ కటాక్షం వలన నా పాపాలన్నీ తొలగిపోయాయి, నా పాపపు తలంపులన్నీ ఆగిపోయాయి, నన్ను రక్షించు అని వేడుకున్నాడు. అప్పుడు వామదేవ మహర్షి, నీవెవడవు, ఈ అడవిలో ఎందుకున్నావు అని అడిగారు. ఆ రాక్షసుడు నమస్కరించి ఇలా చెప్పాడు. స్వామి, మీ దయ వల్ల నాకు పూర్వజన్మలన్నీ గుర్తొచ్చాయి. నాకు 25 జన్మల క్రిందట ఉత్తమమైన జన్మ లభించింది. అప్పుడు నేను దుర్జయుడు అను పేరు గల యవనరాజును. అప్పుడు నేను ఎన్నో పాపాలు చేసి ప్రజలను ఎన్నో బాధలను పెట్టాను. మదోన్మత్తుడినై పరస్త్రీలందరినూ చేజిక్కించుకొని మరెందరినో బలాత్కారం చేశాను. తర్వాత వారు ముఖమైనా చూసేవాడిని కాదు, వారి గతేమి పట్టించుకునేవాడిని కాదు. ఒకప్పుడు వాళ్ళందరూ కలిసి నాకు శాపం ఇచ్చారు. అయినా నేను లెక్క చేయక త్రప్పతాగి ఇంకెందరినో భ్రష్టులను చేశారు. చివరకు నాకు క్షయరోగం వచ్చింది. అప్పుడు నన్ను శత్రురాజులు జయించి నా రాజ్యం ఆక్రమించుకున్నారు. అప్పుడు నేను ఎన్నో కష్టాలు పడి చివరకు చనిపోయాను. తర్వాత 10,000 సంవత్సరాలు నరకంలో ఘోరమైన బాధలను అనుభవించిన తర్వాత 100 సంవత్సరాలు పిశాచమై సంచరించాను. తర్వాత జన్మలో పులిగా జన్మించాను. తర్వాత కొండచిలువ, తోడేలు, ఊరపంది, కుక్క, నక్క, జింక, కుందేలు, కోతి, గ్రద్ద, కప్ప, కాకి, ఎలుగుబంటు, అడవి కోడి, గుడ్డిగాడిద, పిల్లి, కప్ప, తాబేలు, కాకి, చేప, పందికొక్కు, గుడ్లగూబ, ఏనుగు, పిల్లి అనే 24 జన్మలు ఎత్తి 25వ జన్మలో ఈ విధంగా బ్రహ్మరాక్షసుని అయ్యాను. ఇప్పుడు మీరు నా కంటపడగానే మిమ్మల్ని మింగాలనే గర్భాత్రంలో మీ మీదకి వచ్చి మిమ్మల్ని తాకగానే నాకు ఈ జ్ఞానం కలిగింది. నేను చేసిన పాపాలన్నీ ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఇక నాకు జన్మరాహిత్యం ప్రసాదించి రక్షించు. నాకేనాటి పుణ్యమో కించిత్తుండడం వల్ల మీరు నాకు లభించారు. స్పృశించినంత మాత్రం చేత నాకింత జ్ఞానం ప్రసాదించిన మీరు నిశ్చయంగా పరమేశ్వరులే. కానీ నా వంటి నికృష్టుని ఇంతటి జ్ఞానం ఎలా కలిగిందో తెలపండి అని ప్రార్థించాడు. అప్పుడు వామదేవుడు, ఇది నా మహిమ కాదు, నా వంటిపైనున్న భస్మం యొక్క మహిమ. దీని మహత్యం పూర్తిగా తెలుసుకున్న వాడే లేడు. సాక్షాత్తు పరమేశ్వరుడే దానిని ధరిస్తాడంటే దాని ఉన్న మహిమ వేరే చెప్పాలా? అందుకు ఒక ఉదాహరణ చెప్తాను. పూర్వం కర్మభ్రష్టుడు, దురాచారుడు ఆయన ఒక ద్రవిడ బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు శూద్రస్త్రీని చేరదీసినందుకు ఊరంతా అతన్ని వెలివేశారు. చివరికి అతని తల్లిదండ్రులు కూడా అతన్ని చేరనివ్వలేదు. క్రమంగా అతనికి తాగుడు అలవాటై అందుకు డబ్బు లేక దొంగతనం చేస్తుండేవాడు. ఒకనాడతడు తప్పదాగి ఆ శూద్రస్త్రీ వద్దకెళ్ళగానే అక్కడ వేరొక ప్రియుడు ఎదురై అతన్ని చితకబాది ఊరు బయట ఒక గోతిలో పారేశాడు. అతడు ఒక కొన్న ఊపిరితో ఉండగా చూసి శవం అనుకొని పక్కనే బూడిదలో పడుకొని ఉన్న ఒక కుక్క పీక్కు తినటానికి వచ్చి అతన్ని నకశక పర్యంతం వాసన చూసింది. అప్పుడు దాని వంటి మీద ఉన్న బూడిద కొంచెం అతడి తలపైన పడింది. కొద్దిసేపట్లో అతని అవసాన దశ రాగానే యమదూతలు వచ్చారు. ఇంతలో ఎక్కడి నుండో వచ్చారో గాని శివదూతలు వచ్చి వారిని తరిమి వేశారు. అప్పుడు ఆ యమధర్మరాజు అక్కడికి వచ్చిన వారిని కారణం ఏమని అడిగాడు. అప్పుడు ఆ శివకింకర్లు ఆ శవంపైన ఉన్న విభూతి చూసి, విభూతి పూసుకున్న వారందరికీ కైలాసం తీసుకొని రమ్మని మా పరమేశ్వరుడు ఆదేశించాడు. భస్మం ధరించిన వారి పాపాలన్నీ నశిస్తాయి అని చెప్పారు. కనుకనే ఓ రాక్షసుడా, నేను భక్తితో విభూతిని ధరిస్తాను అని వామదేవుడు చెప్పాడు. అప్పుడు ఆ రాక్షసుడు, స్వామి, సాక్షాత్తు మీరు ఆ పరమేశ్వరులే. నా పూర్వపుణ్య లేశం వలన మీ దర్శనము, ఈ జ్ఞానము లభించాయి. ఇకనైనా నన్ను ఉద్ధరించి అంతటి మహత్యం గల ఆ భస్మాన్ని ఏ విధంగా ధరించాలో వివరించు అని వేడుకున్నాడు. వామదేవుడు ఇలా చెప్పాడు.
ఒకప్పుడు శివుడు తన గణాలతో కలిసి క్రీడించడానికి మందర పర్వతానికి వచ్చాడు. అచ్చటికి ఇంద్రాది దేవతలు, గంధర్వులు, యక్షులు, కింపురు ఋషులు, సిద్ధులు, సాధ్యులు, వశిష్ఠ, నారదాది ఋషులు, బృహస్పతి మున్నగు వారందరూ వచ్చారు. అప్పుడు వారి మధ్య సింహాసనం మీద కూర్చున్నాడు శివుడు. కర్పూర కాంతి గల దేహంతో, జడలు, నాగాభరణాలు, చంద్రవంక, సకలాయుధాలు ధరించిన ఆయన ఎర్రని వస్త్రాలు ధరించి ఉన్నాడు. అప్పుడు ఆ సభలో నుండి సనత్కుమారుడు లేచి నమస్కరించి, స్వామి, లోకుల పాపాలు తొలగించి వారికి సులభంగా ముక్తినివ్వగల ఉపాయం ఏదైనా చెప్పవలసిందని ప్రార్థించాడు. అప్పుడు ఆ పరమశివుడు ఇలా బోధించాడు: సులభంగా 4 పురుషార్థాలను ప్రసాదించగలది భస్మంతో త్రిపురాంధ్రాలు ధరించి, భస్మం కోసమని సంకల్పించి గోమయం సేకరించి దానితో హోమం చేయాలి. అలా చేయగా వచ్చిన భస్మాన్ని సద్యోజాతం అనే మంత్రంతో చేతిలోనికి తీసుకొని అగ్నిరిత్య అనే మంత్రంతో అభిమంత్రించి, మానసోక్త అనే మంత్రం చదువుతూ దాన్ని బొటన్ వేలుతో నలిపి త్రయంబకం అని చెబుతూ శిరస్సును ధరించాలి. తర్వాత త్రయాయుష్యం జమదగ్ని అనే మంత్రాలతో త్రిపురాంధ్రాలు ధరించాలి. ఆ మూడిట్లో ఏ రేఖ కూడా కనుబొమ్మల కొనలు దాటకూడదు. ఆ రేఖలు మొదటిది, చివరిది, మధ్యమ, అనామిక అనే వేలుతో అద్దుకున్నాక అప్పుడు బొటన వేలుతో కుడివైపు నుండి ఎడం వైపుకు మధ్య రేఖ దిద్దుకోవాలి. వీటిలో మొదటి రేఖకు అకారవర్ణము, గార్హపతాగ్ని, భూతత్వము, రజోగుణము, ఋగ్వేదము, క్రియాశక్తి, ప్రాతఃసదనము, బ్రహ్మదేవత. రెండో రేఖకు ఉకారము, వర్ణము, దక్షిణాగ్ని, ఆకాశతత్వం, యజుర్వేదం, మధ్యందిన సవనములకు సంకేతం, ఇచ్ఛాశక్తి, విష్ణుదేవతకు చిహ్నం. మూడవ రేఖకు మకారము, ఆహవనీయగ్ని, సత్వగుణము, జ్ఞానశక్తి, తృతీయ సవనము, శివునికి సంకేతం. ఇలా భావించి త్రిపురాంధ్రమును ధరించాలి. ఈ రీతిన భస్మం ధరించిన ముముక్షువులకు ముక్తి లభిస్తుంది. మిగిలిన వారికి వారు కోరిన పురుషార్థాలు లభిస్తాయి. కనుక 4 ఆశ్రమాలకు చెందిన వారు భస్మం ధరించాలి. దానివలన పాపాలు నశించి పుణ్యం చేకూరుతుంది. ఈ విధానం తెలియకపోయినా సంపూర్ణ విశ్వాసంతో భస్మం ధరించినా చాలు, పాపాలన్నీ నశిస్తాయి. భూమిపైన తీర్థాలన్నిటిలో స్నానం చేసినంతటి పుణ్యం, మంత్రాలన్నీ అనుష్ఠానం చేసినంత ఫలితం లభించడమే కాక ఇతరులకు కూడా ఉత్తమ గతి లభిస్తుంది. వ్యాధి భయం తొలగి దీర్ఘాయువు, ఐశ్వర్యము, జ్ఞానము లభిస్తాయి అని శివుడు చెప్పాడు. కనుక ఓ రాక్షసుడా, ఈ భస్మం వల్లనే నీకిటి జ్ఞానం కలిగింది అని చెప్పి కొంచెం భస్మం మంత్రించి వామదేవ మహర్షి ఆ రాక్షసుడికి ప్రసాదించాడు. దాన్ని ధరించి ఆ రాక్షసుడు ముక్తుడై మహర్షికి ప్రదక్షిణము నమస్కారము చేసి స్వర్గానికి వెళ్ళిపోయాడు. వామదేవుడు త్రిమూర్త అవతారము. జీవులను ఉద్ధరించడానికి మానవాకృతిలో భూమిపై సంచరిస్తుంటాడు. ఈ భస్మ మహిమ గురించి సౌనకాది ఋషులకు సూతమహాముని కూడా చెప్పాడు. శ్రీగురుడు చెప్పిన భస్మ మహిమ గురించి విని త్రివిక్రమ భారతి ఆయనకు నమస్కరించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. 29వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమో నమః. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.